హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే చికెన్ పకోడీ అండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. నేనైతే ఎటువంటి కలర్స్ వాడకుండా చేశాను. కలర్ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఏ కలర్స్ వేయకపోయినా ఎలా చేశానో చూసేద్దాం రండి. దీనికోసం చికెన్ని నేనైతే ఒక అర కేజీ తెప్పించానండి. బోన్స్ లేకుండా చక్కగా చిన్నగా కట్ చేసేసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాను అనమాట. దానిలోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, సాల్టు, కారం వేసాను. 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి కూడా వేసానండి. ఇంతే ఇంగ్రీడియంట్స్తో సూపర్గా చేసేసుకోవచ్చు. వీటిని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయలేదు. ఈ పిండిల్ని చికెన్లో ఉన్న వాటర్తోనే చక్కగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో అయితే 2 గంటల నుంచి 3 గంటల వరకు పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఒక అరగంట వరకు బయట ఉంచేసాను. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసానమాట. చికెన్ ఫ్రై చేయడానికి ఎక్కువ ఆయిల్ అయితే పీల్చుకోదండి. మనం ఎంత ఆయిల్ వేసినా అది మళ్ళీ తర్వాత నాన్ వెజ్ కర్రీస్కి మనం వాడేసుకోవచ్చు. చక్కగా చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం అయితే ఫ్రై చేసుకోవాలి. నిజంగా చెప్తున్నాను, చూసారా ఎంత మంచి కలర్ ఎలా వచ్చిందో. ఎందుకు ఇలా కలర్ వస్తుందంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. ఏదైనా సరే మామూలు పిండి కూడా మీరు గమనించుకున్నట్లయితే ఫ్రిడ్జ్లోంచి తీసి మీరు గారెలు వేసుకున్నా పునుగులు వేసుకున్నా ఇలాగే కలర్ అయితే వస్తుంది. చూసారా ఎంత ఎర్రగా వచ్చిందో. మనకు చికెన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి. మిగతా పీసులను కూడా ఇలాగే వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలను కూడా సన్నగా చీలికలుగా చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పటి నుండి వీడియోస్ చేస్తున్నాం కానీ సరైన రీచ్ రావట్లేదు. దయచేసి సపోర్ట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది చికెన్ పకోడీది. మీరు చేసి ఎలా ఉందో కూడా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.